నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. చైనా వస్తువులే డొల్లా అని నిన్న మొన్నటి వరకు తెలుసుకున్న మనం ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా డొల్లా అని తెలిసిపోయింది. సో ఇదేదో మనం చెప్తున్న విషయం కాదు. ఐఎంఎఫ్ కుండబద్దలు కొట్టినట్లు ఒక డేటాను రిలీజ్ చేసింది. ఐఎంఎఫ్ డేటాతో ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలిసిపోయింది. ఇక రోజు రోజుకు చైనాలో పరిస్థితులు మరింత దారుణంగా దిగజారిపోతున్నాయని కూడా ప్రపంచ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దీంతో చైనా పతనం ప్రారంభమైపోయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారితే ప్రపంచ దేశాలకు ఏ విధమైన ముప్పు ఉంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారిగా అసలు చైనాపై ఎందుకు ఇంత ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఐఎంఎఫ్ డేటాతో చైనా ఆర్థిక వ్యవస్థ అనేది బట్టబయలైపోయింది. చైనా త్వరలోనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. దీంతో చాలా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా కంగుతున్నాయి. చాలా ప్రపంచ దేశాలు ఇప్పటికే చైనాలో పెట్టుబడులు పెట్టిన విషయం కూడా మనకు తెలుసు. చాలా కంపెనీలు కూడా చైనా నుంచి ఒక్కొక్కటిగా నిష్క్రమిస్తూ ఉన్న పరిణామాలను కూడా మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇక చైనాలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైనాకు ఆర్థిక వెన్నుదన్నుగా ఉండే అక్కడి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కుదేలైపోయిన పరిస్థితులు చూస్తున్నాం. మరో ఏడాదిలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 4.6% పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోవడమేనట. పనిచేసేవారు తగ్గిపోవటం, జింపింగ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ నిర్ణయాలే చైనాకు పెనుశాపంగా మారుతున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం అనేది అక్కడి ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన వనరు. అటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కుదేలైపోయింది. చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఆస్తులను అమ్ముకున్న వార్తలు కూడా మనం గత వారం చూసాం. సో మొత్తంగా చైనాలో అయితే రియల్ ఎస్టేట్ అనేది కుప్పకూలిపోయిందనే చెప్పాలి. ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాదు, చాలా రంగాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన చైనా ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు ఆర్థికవేత్తలు. 1979 తర్వాత చైనాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయట. ఇక ఒకప్పుడు చైనా ఆర్థిక పాఠాలను ప్రపంచానికి చెప్పిందట. చైనా శరవేగంగా అభివృద్ధి చెందిందట ఆ తర్వాత. కానీ నాటి పరిస్థితులు నేడు లేవంటున్నారు ఆర్థికవేత్తలు. చైనా ఆర్థిక వ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే కరోనా ముందు, కరోనా తర్వాత అని చైనా ఆర్థిక వ్యవస్థను పరిశీలించాల్సి ఉంటుంది. కరోనా తర్వాత చైనా అన్ని రంగాల్లోనూ ఒక్కసారిగా కుదేలైపోయింది. సో మనం అక్కడ చూసాం, అనవసరమైన లాక్డౌన్లు విధించడం, ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేయటము, ఇవన్నీ కూడా చైనా ఆర్థికంగా వెనకబాటుకు గురయ్యాయి. చైనాలో ఉన్న యువత ఆ దేశాన్ని వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. చాలామంది వృద్ధులే అక్కడ ఉండిపోయారు. సో దీంతో పనిచేసేవారు కూడా అక్కడ కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు జిన్పింగ్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలన్నీ కూడా చైనా ఆర్థిక వ్యవస్థను వెనకబాట పడేలా చేశాయి. సో శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టడం, రోడ్ అండ్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో తన ప్రాభవాన్ని చాటుకునేందుకు అక్కడ ఉన్న పోర్టులను, అక్కడ ఉన్న వనరులను ఆక్రమించుకోవాలని చైనా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది చైనాకే బెడిసి కొట్టిందంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే ఏ దేశాలైతే దివాలా తీస్తున్నాయో ఆ దేశాలలో పోయి పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ చైనా ఆర్థికంగా పుంజుకోకపోగా ఉన్న డబ్బులను తీసుకెళ్లి అక్కడ పెట్టి చైనా కూడా ఆ దేశాల సరసనే చేరిందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏది ఏమైనా మరో 4-5 నెలలు అంటే నెక్స్ట్ క్వార్టర్లోనే చైనా ఆర్థిక వ్యవస్థపై ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా చైనా ఆర్థికంగా ఒక్కసారి కుంగుబాటు అయితే మాత్రం చాలా ప్రపంచ దేశాలు కూడా కంగు తినాల్సి ఉంటుంది. భారీ ఎత్తున ప్రపంచ దేశాలు, చాలా దేశాలు కూడా చైనాలో పెట్టుబడులు పెట్టాయి. సో ఆ పెట్టుబడులన్నీ ఉపసంహరించుకోవడం వల్ల ఈ దేశాలు కూడా కొంతమేర నష్టపోయే అవకాశం అయితే ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.